చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రామనాథపురంలో రెండు కుటుంబాల మధ్య వివాదం చెట్ల నరికివేతకు దారితీసింది. కోర్టులో భూ వివాదం కొనసాగుతూ ఉండగానే జయచంద్ర అనే వ్యక్తి తన 150 మామిడి చెట్లను నేలమట్టం చేశారని పద్మనాభం అనే రైతు ఆరోపిస్తున్నాడు. ఆ భూమి తనదని జయచంద్ర భయపెడుతున్నాడని అంటున్నాడు. భూ రికార్డులు కూడా తన పేరిటే ఉన్నాయని పద్మనాభం తెలిపాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. కూలీ చేసుకుంటామని మేము కొనుక్కున్నాము 2 ఎకరాల భూమి, చట్టమంటి భూమి. ఆ భూమిలో నేను చెట్లు తీసుకొచ్చి వాటర్ షెడ్లు దాంట్లో తీసుకొచ్చి పెట్టుకొని మేము 15 ఏళ్ళకి అల్లాడుతూ ఉంటే 150 చెట్లకు ఇంచుమించు వీళ్ళు వచ్చి రెయ్యి శనివారం రాత్రి ఇవన్నీ కోసేసి మిషన్లో పెట్టి అంత కోసేసి ఎందుకున్నారో మాకు తెలియదు. రెయ్యి రైతుల్లో వీళ్ళు వచ్చింది బాబు కొడుకు తులసి, జయచంద్ర తమ్ముడు రేపేసు, వాళ్ళమ్మ సిట్టి, వాళ్ళమ్మ వచ్చి పాపలమ్మ అందరూ చేరుకొని ఇవన్నీ చేసి దొల్లించేసినారు. ఏమిటి జరిగిందంటే నన్ను వచ్చి మిమ్మల్ని కండికి వస్తున్నారు. ఆ రోజు ముందు రోజే మా భార్యని తిట్టి జనాల కాడిపై తలుపులు తన్ని అన్నీ చేసినారు. ఇల్లు దౌర్జన్యం చేసినారు. ఆమె ఇంకా మనం బతకలేము ఇల్లు ఇల్లు ఎలబడి వచ్చేస్తే మేము బేగాలు వేసుకొని మేము వేరే తవలపై ఉన్నాం సార్. మా పరిస్థితులు అయిపోయినది. మేము ఎట్టదా బతకాల వైనీతులు చేసుకుని బతుకుందంటే మా కంపెనీ కూల్ చేసినారు సార్. ఎట్టదామే ఉండాలి సార్. మా పరిస్థితి అయిపోయినది సార్. మీరు న్యాయం చేయండి సార్. మాకు మేము బతకాల సార్. మాకు ఎత్తి అయిపోయింది.